హల్లెలూయా. దేవుడు ఇంతవరకు మా దేవుని ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి చూపించిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి వేదిక అలంకరించిన దైవజనులకు కూడి వచ్చిన సంఘాన్ని అంతటికి దేవుని నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన, ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపగల మార్చడానికి నీకు వందనాలు స్తోత్రములైనా. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, నీకు వందనాలు స్తోత్రములైనా. నీ ఆత్మతోనే మమ్మల్ని ప్రభు స్తోత్రములైనా ఈ విధంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. 10 నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా మాట్లాడుచున్న నాకు ప్రభు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి ప్రభా. మేము వినిన వాక్యము, మాట్లాడిన వాక్యము మా జీవితాల్లో ఫలించాలంటే నీ ఆత్మ సహాయం మాకు కావాలి తండ్రి. ఆ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఏ మాట ప్రభు ఎంతో మాటలు మాట్లాడకుండా ప్రభా, నన్ను సంపూర్తిగా ప్రభు నీ అధీనంలో ఉంచుకొని నా నోటిని మీ బోరగా నీ మాటగా పలకమని యేసయ్యా ఆదినంత వరకు మీరు మాత్రమే మహిమపరచబడమని యేసు నామములో పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారమే నేను కొన్ని రోజులు ఇండియాలో ఉండి గత వారం ఇక్కడికి వచ్చాను. వస్తున్నప్పుడు ఇండిగో ఫ్లైట్లో ఫస్ట్ టైం అనుకుంటా ఎక్దం వెనకాల లాస్ట్ సీట్ అనమాట, మాది వెనకాల సీట్లో కూర్చున్నాం ఫ్యామిలీ ముగ్గురు కూడా. సడన్గా ఒక భయంకరమైన సౌండ్, అది ఇంజిన్ సౌండ్ అనుకుంటా, ఇప్పుడు వెనకాల కూర్చోలేదు ఏంటో తెలియదు. సడన్గా భయంకరమైన సౌండ్ వచ్చేటప్పటికి మేమిద్దరం కూడా ఒకరినొకరు మొహల్లా చూసుకున్నాం. చూసుకుని మళ్ళీ నేను అలాగా తల వాల్చి అలా కళ్ళు మూసుకున్నప్పటికి ఏవో ఆలోచనలు స్టార్ట్ అయిపోయాయి. మనకు అసలు తెక్క ఆలోచనలు వస్తుంటాయి ఎలాంటి ఏదన్నా వచ్చినప్పుడు, భయంకరమైన ఆలోచనలు అనమాట. ఇది ఇండియా ప్లేన్ క్రాష్ గుర్తొచ్చేస్తుంది, మలేషియా ప్లేన్ క్రాష్ గుర్తొచ్చేస్తుంది, అలాగే భయంకరమైన ఆలోచనలు. అప్పుడు అలా ఆలోచిస్తూ నేను అనుకుంటా ఉన్నాను, నేను క్షేమంగా కువైట్ చేరడానికి ఏమన్నా కారణం ఉందా? అంటే దేవుడు నన్ను కువైట్కి క్షేమంగా చేరాలంటే ఆయనకి ఏమన్నా కారణం ఉందా అని వెతికాను. ఇక్కడికి వచ్చి నా బతుకు నేను బతకడం, నా కుటుంబం కోసం బతకడం తప్ప ఏ కారణమూ లేదు. యాక్చువల్గా నేను ఇక్కడ కువైట్ క్షేమంగా చేరకపోతే ఏ కొంపలో మునిగిపోవు, ఎవరి బతుకు ఏమీ నాశనం అయిపోదు. నా బతుకు నేను బతకడమే. ఆయనకి నన్ను క్షేమంగా చేర్చడానికి ఏ కారణమూ లేదు. పోనీ మనం ఏమన్నా నీతిగా పవిత్రంగా బతికేస్తామా, ఏమన్నా ఇంతకుముందు ఏమైనా నీతి కార్యాలు చేసామా అంటే మనం చేసే నీతి కార్యాలు ఇన్ని అయితే పాప కార్యాలు ఇన్ని ఉంటాయి. మనం నీతిగా బతకడం కూడా బతుకుతున్నాం కాబట్టి చేర్చడానికి అనడానికి కూడా లేదు. అలాగే ఆలోచిస్తూ నేను అనుకున్నాను, అసలు నేను అయినా స్టిల్ ఇక్కడికి నేను క్షేమంగా చేరుతున్నాను కదా, ఎందుకు దేవుడు కారణం ఏంటి నన్ను క్షేమంగా చేరడానికి అని ఆలోచిస్తే ఒకే ఒక్క రీజన్ నాకు కనబడింది. ఏంటో చెప్తారా? గట్టి చెప్పండి. దేవుని కృప. అదొక్కటే రీజన్. ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా శ్వాస పీల్చుకుంటున్నామంటే కేవలం దేవుని కృప, మరి ఏ రీజన్ లేదు. పోనీ ఆ ఫ్లైట్లో ఉన్న నేను ఒక రీజన్ వెతుక్కోవచ్చు, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు, అందుకే నన్ను క్షేమంగా చేర్చున్నాడు ఇక్కడికి అనుకుంటే ఆ ఫ్లైట్లో రక్షింపబడని వారు కూడా ఉన్నారు కదా. అంటే దేవుని కృప, నువ్వు విశ్వాసివా, దేవునికి విధేయత చూపిస్తున్నావా, అవిధేయత చూపిస్తున్నావా, లేకపోతే నువ్వు మంచోడువా, చెడ్డోడువా, నీతిపరుడువా, అవినీతిపరుడువా అనే దానితో సంబంధం లేకుండా, నీ స్థితి ఏంటో సంబంధం లేకుండా, దేని మీద ఆధారపడకుండా ఆయన చూపిస్తున్నదే దేవుని కృప. నీ మెరిట్తో సంబంధం లేదు దానికి, నువ్వేం చేసావో ఏం చేయలేదో దానికి సంబంధం లేదు. అయినా సరే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యకాంతిని, తన సూర్యుని అంటాడు, మళ్ళీ తను సృజించిన సూర్యుని ఉదయింపజేసి అవినీతి నాడు మత్తయి సువార్తలో అంటాడు. దేవుని కృపకి నీ స్టేట్తో సంబంధం లేదు, నీ స్థితితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆయన కృపను కురిపించున్నాడు కదా. ఇందాక చదవబడిన వాక్యంలో కూడా అపోస్తలుల కార్యములు అంటున్నాడు, వర్షాలేంటి, ఋతువులేంటి, కాలాలేంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉన్నాడని సాక్ష్యం. మనకి ఏంటంటే ఆయన కృప ద్వారా ఇవన్నిటిని, ఈ సృష్టి అంతటిని మనకి దేవుడు ఇచ్చి ఇవన్నీ ఏమంటున్నాయంట,
ఇప్పుడు నేను నీ మీద చూడు అంటున్నాడు, నేను నీ మీద నీకు వెలిగిస్తానంటే నాకు నేనుగా వచ్చేయలేదు. వర్షం కురిచి నీకు పంటల పొలాలు ఇస్తానంటే నాకు నేనుగా వచ్చేయలేదు. మా వెనకాల ఒకడున్నాడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అనేసి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే రోమపత్రికలు అంటాడు, సృష్టి గురించి, ఈ సృష్టిని మనం చూస్తున్నాం, మనం అనుభవిస్తున్న ఈ సృష్టిని గురించి ఆలోచించగా అతని యొక్క దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే నిత్యశక్తి, దైవత్వము తేటపడుచున్నాయి, బయలుపడుచున్నాయి అంటారు. అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క సాక్ష్యాన్ని, వాళ్ళ దేవుడు ఉన్నాడనే సాక్ష్యాన్ని బయలుపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? కేవలం మమ్మల్ని అనుభవిస్తున్నారు కదా, సృష్టిని అనుభవిస్తున్నారు కదా, మా దగ్గర ఆగిపోకండి. మమ్మల్ని సృజించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని చూడండి, మమ్మల్ని చూడొద్దు. మేము మమ్మల్ని పోషించట్లేదు, మేము ఆయన పంపిస్తే వచ్చాము, అందుకు మీరు ఆయన కృప మమ్మల్ని పంపిస్తే మీరు పోషించబడుతున్నారు అని అవి సువార్త ప్రకటించుతున్నాయి మనందరికీ సృష్టి. అందుకే రోమపత్రికలు అంటాడు, కృపంట మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నది. మనం సృష్టి దగ్గర ఆగిపోయి సృష్టికర్తను పట్టించుకోకుండా ఉండకూడదు. మనం ఈరోజు గాలి పీల్చుకుంటున్నామంటే మనం కేవలం పీల్చుకుంటున్నాం కదా అనేసి మనకి గాలి దొరుకుతుంది కదా ఆగిపోకూడదు. ఆ గాలిని పంపిస్తున్న, ఆ శ్వాసనిస్తున్న జీవాధిపతి దగ్గరికి మనం చూడాలి, ఆ వ్యక్తిని చూడాలి. అందుకే నేను అంటున్నాను, ఈరోజు ఇక్కడ చాలామంది మోస్ట్లీ అందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళే, కానీ ఎవరైనా యవనస్తుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే కనుక ఇంకోండి, మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపను గుర్తించుకొని మన పాపాలు దీన్ని ఇప్పుడు మనం ఈ లోకానికి సంబంధించిన వాటికి సంబంధించి చూపించిన కృపని సాధారణ కృప అంటారు, ఇంగ్లీష్లో కామన్ గ్రేస్ అంటారు. ఈ కామన్ గ్రేస్ అనేది, సాధారణ కృప అనేది దేవుని యొక్క సువార్తను ప్రకటించున్నది, దేవుని గురించి చెప్తున్నది. నువ్వు మారు మనసు పొందు అని సువార్త ప్రకటించున్నది. కాబట్టి మనం బ్రతుకుచున్నామంటే దేవుని కృపను గుర్తెరిగి, మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగి ఆయన దగ్గర రమ్మనేసి, ఎవరైతే బాప్తీసం తీసుకోలేదు ఇంకా వాళ్ళని బాప్తీసం తీసుకోమనేసి నేను ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. చాలామంది యవనస్తుల్లో, అంటే నేను కూడా ఒక స్టేట్లో ఒకటే నాకు తెలుసు, ఏమనుకుంటామంటే నేను పాపినని నాకు తెలుసు, నేను పాపినని ఒప్పుకుంటాను, ఆయన దేవుడని నాకు తెలుసు, దేవుడని ఒప్పుకుంటాను. బట్ బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసం తర్వాత జీవితం నేను చాలా ఖచ్చితంగా చాలా పాపాలన్నీ వదిలిపెట్టేసి బతకాలి, నేను బతకగలను లేదని ఒక భయంతో వెంటాడతాను. నేను కూడా అలాగే ఆలోచించాను ఒక టైంలో. కానీ విషయం ఏంటో తెలుసా, దేవుడు కేవలం నీ ఉద్దేశం, నువ్వు ఇష్టపడితే చాలు, నువ్వు పాపినని ఒప్పుకుని దేవుడు ఆయన నా రక్షకుడు అని అంగీకరించి దేవుని కొరకు బ్రతకటానికి నువ్వు ఇష్టపడి బాప్తీసం తీసుకోవడానికి ఒక్క అడుగు ముందుకేస్తే మిగతా 99 అడుగులు ఆయన నడిపిస్తాడు. రక్షణ జీవితం మన సామర్థ్యంతో కొనసాగించేది కాదు, దేవుని సామర్థ్యంతో కొనసాగించేది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు బాప్తీసం తీసుకుని ఒక్క అడుగు ముందుకు వేయండి, మిగతా జీవితం అంతా కొనసాగించడానికి ఆయన అడిగితే చాలు, ఆయన సామర్థ్యాన్ని అంతా ఆయన ఇస్తాడు. అందుకే ఆదరణకర్తను మనకు దేవుడు అనుగ్రహించింది. కాబట్టి యవనస్తులారా, ఎవరైనా కానీ ఆలస్యం చేయొద్దు. ఈ రోజు మనము నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి బాప్తీసం తీసుకోమని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఇది సాధారణ కృప. ఇప్పుడు మనందరం బాప్తీసం తీసుకుని ఇక్కడ సంఘంలో చేర్చబడ్డాం కదా, దానికి ఈ కృపనిచ్చింది ఎవరు? మన సంఘంలో రక్షింపబడ్డామంటే, ఈ సంఘంలో చేర్చబడ్డామంటే, సంఘంలో కూర్చుని దేవుని స్తుతిస్తున్నామంటే ఈ కృపనిచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, కృప సత్యము యేసుక్రీస్తు మూలముగా కలిగి ఉన్నవి. మనము విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాము. కారణం యేసుక్రీస్తు వారే కదా, యేసుక్రీస్తు ద్వారానే ఇదంతా మనకి కలిగింది, ఈ రక్షణ కృప. అయితే అంతా చేసింది దేవుడే, మూల్యాన్ని చెల్లించింది దేవుడే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చుని ఇంత సంతోషంగా ఇంత గొప్ప స్థితిలో ఉన్నామంటే కారణం యేసుక్రీస్తు ప్రభువు వారే. అయితే మనం దానికి సంబంధించిన క్రెడిట్ ఏదైతే ఉందో, దానికి తగిన క్రెడిట్ ఏదైతే ఉందో ఆయనకి ఇస్తున్నామా లేదా ఈ రక్షణ జీవితంలో?
ఇక్కడ కూర్చున్నా మనం ఎన్నో మాటలు మాట్లాడతాం. ఒక సాక్ష్యం వింటాను నేను. ఎలా చెప్తారంటే, ఈ రోజున ఫలానా మనిషి లేకపోతే నేను లేనండి, అలా చెప్తారు సాక్ష్యం. 2-3 రోజుల నుంచి ఒక అబ్బాయి తమ్ముడు మంచి సాంగ్, ఇది నీవే ఆశ నీవే శ్వాస అని పాట పాడాడు కదా, కొంచెం వైరల్ అయింది ఆ సాంగ్. నేను 2-3 అమ్మాయిలు ఆ సాంగ్ పెట్టుకోవడం, స్టోరీ పెట్టుకోవడం చూశాను. స్టోరీ పెట్టుకున్నారు, మంచిదే. దాని మీద ఏం రాసిందో తెలుసా? పరలోకానికి దగ్గరికి చేర్చిన తమ్ముడు వాయిస్. ఏం మాట్లాడుతున్నాం మనం? నీకు పరలోకానికి దగ్గరికి చేర్చిన తమ్ముడు వాయిసా? నేను ఆ తమ్ముడిని క్రిటిసైజ్ చేయడం, తమ్ముడు మంచిగా పాడుతున్నాడు నిజంగా. బట్ ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ దేనికి ఇస్తున్నాం? ఇంకా చెప్పాలంటే, నేను ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తాను. నేను డబ్బుల అవసరతలో ఉన్నానండి. నాకు చాలా డబ్బులు అవసరం. అయితే ఎవరు సహాయం చేయట్లేదు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వెల్ సెటిల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు, మంచి డబ్బులు బాగా సంపాదించాడు. 10 మంది పనులు వాడి కింద పనిచేస్తారు. అది నాకు అతనికి తెలిసింది, నేను చాలా అవసరతలో ఉన్నాననేసి. వెంటనే అతను ఏం చేస్తాడు, అతని పని వాళ్ళు ఒకరిని పిలిచి ఒక డబ్బులు అతని చేతుల్లో పెట్టి, అరే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చాలా అవసరతలు ఉన్నాడు, వెళ్ళి అతనికి ఇవ్వరా అని చెప్పాడు. ఆ సేవకుడు, అతని సేవకుడు ఎవరైతే ఉన్నారో అతను పట్టుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు నా మీద ప్రేమ కలిగి ఉన్నది ఎవరు? ఇతన, ఈ సేవకుడా? ఆ డబ్బులు పంపించిన నా ఫ్రెండ్ కదా. ఇతను ఏం చేస్తున్నాడు? అతని కొరకు పని చేస్తున్నాడు. ఇతనికి జీతం ఇస్తున్నాడు కాబట్టి అతను పని చేస్తున్నాడు. లేకపోతే నా మీద ప్రేమతో ఇతను ఏం రాలేదు కదా. కానీ నేనేం చేస్తున్నాను తెలుసా? ఆ సేవకుడు డబ్బులు ఇచ్చిన స్నేహం పెట్టుకుని దండే వేసి, డబ్బులు కొట్టేసి, జేజేలు కొట్టేస్తున్నాను. అతను చూస్తున్నా ఫ్రెండ్కి ఎలా ఉంటుందండి? నా ఫ్రెండ్కి అదే మనం చేస్తున్నాం. ప్రస్తుతం క్రిస్టియన్ కమ్యూనిజంలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో చేస్తున్నది అదే. సేవకులను పట్టుకుని వేలాడేస్తున్నాం. ఫ్యానిజం ఎక్కువైపోయింది. గమనించున్నారా? మనము ఎవరికి ఏం క్రెడిట్ ఇస్తున్నాం? దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఎవ్వడికి ఇచ్చేవాడును కాను. మనం ఎవరికి, దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. దేవునిదే. నీ కృపా సత్యములను బట్టి నీకు మాత్రమే మహిమ కలుగును గాక అన్నాడు కీర్తనకారుడు. జాగ్రత్త, మనం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. దేవుని సన్నిధిలో దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి ఏం మాట్లాడాలి. నీకు 2 నిమిషాలు స్టేజ్ మీద అవకాశం వస్తే అది నీకు గొప్ప కృపనిచ్చాడు దేవుడు, దేవుని గురించి మాట్లాడరా అనేసి. అయితే నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడతావు. జాగ్రత్త సుమా. దేవుడు నాది అనుకున్న దానిని ఏ మనుషుడైనా ముట్టుకుంటే ఆయన ఎట్టి పరిస్థితులను ఊరుకోడు. ఇది ఎరుకో పట్టణం కూలిపోయినప్పుడు, కూల్చిన తర్వాత అక్కడ ఉన్న సామాన్లన్నీ, ఆస్తులన్నీ, సంపదలన్నీ ప్రథమ ఫలంగా దేవుడు నాయి అన్నాడు. ఎవరు ముట్టుకోవద్దు అన్నాడు. క్లియర్గా అది ఇచ్చాడు. ఆకాన్ అనేవాడు ముట్టుకున్నాడు. ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. ఇంకొక విషయం చెప్పనా? అతను ఒక్కడే నాశనం అయిపోలేదు, అతనికి సహకరించిన కుటుంబం మొత్తం నాశనం అయిపోయాడు. జాగ్రత్త. దేవుడు నాది అనుకున్న దాన్ని మనం ముట్టుకుంటున్నామేమో జాగ్రత్త. ఆయన సమయాన్ని ముట్టుకుంటున్నామేమో జాగ్రత్త. ఆయన ఘనతను ముట్టుకుంటున్నామేమో జాగ్రత్త. దేవుడు అనేక మంది సేవకులను వాడుకున్నాడండి. ఇప్పుడు దావీదుని ఎన్నుకున్నది ఎవరు? కృపతోటి దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు దేవుని సేవకుడుగా వచ్చి అభిషేకించాడు. సమూయేలు నన్ను అభిషేకించాడు కదా అనేసి దావీదు ఏమన్నా సమూయేలుగా గంతించేస్తున్నాం. జాగ్రత్త సుమా. వాళ్ళు సంఘాలు కట్టడానికి, ఆదిమ కాలంలో సంఘాలు కట్టడానికి రాళ్ళ దెబ్బలు తిని, నానా కష్టాలు పడి, ఇవన్నీ చేసి అంత గొప్ప పరిచారకులుగా పేరు పొందిన 12 మంది అపోస్తలులు కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ పరిచర్య ఏదైతే ఉందో, ఇదంతా జరిగిందైతే ఏదైతే ఉందో దాని గురించి అదంతా కూడా మా వల్ల జరిగింది అని అనుకోవడానికి కూడా సమర్థులను కాదు అంటాడు అపోస్తల కార్యంలో. అలా ఆలోచించడానికి కూడా మాకు సామర్థ్యత లేదు. ఈ సామర్థ్యత అంతా ఏదైతే ఉందో అది దేవుని వల్ల ఇచ్చిందే. కానీ మనం ఏమంటాం? ఈ సంఘం పలానా మనిషి లేకపోతే లేదు, ఆ మనిషి ఈ మనిషి లేకపోతే లేడు. జాగ్రత్త. మనము దేవుని గురించి క్రైస్తవ్యంలో మాట్లాడినప్పుడు, చేసినప్పుడు కూడా
చాలా స్పృహతో చేయాలి. మనం చేస్తున్నప్పుడు ఒక స్టెప్ వేయాలంటే ఆ చుట్టూ ఎలా చెక్ చేస్తాం, ఎవడైనా వచ్చి చంపేస్తాడని ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తాం. అలాగే నేను ఒక గురించి మాట్లాడుతున్నానంటే దేవుని సన్నిధిలో నేను పొరపాటున దేవుని మహిమ నేను ఎవరికైనా చేస్తున్నానేమో అని జాగ్రత్త పడి మాట్లాడాలి. జాగ్రత్త సుమ. అయితే రోమపుత్రులు అంటాడు, యేసుక్రీస్తు వారి మూలముగా ఈ కృపలోనికి ప్రవేశం గలవారమై. మనము ఫస్ట్ రక్షింపబడక ముందు సాధారణ కృపను అనుభవించాము, రక్షింపబడిన తర్వాత రక్షణ కృపను అనుభవిస్తున్నాము. అందుకే విశ్వాసము ద్వారా ఆ కృపలోనికి ప్రవేశము గలవారమై అంటాడు. సాధారణ కృప నుండి రక్షణ కృపలోనికి. అందుకే యోహాను సువార్తలో అంటాడు కదా, కృప వెంబడి కృపను పొందితిమి. సాధారణ కృపలో నుంచి ఇప్పుడు మనము ఆ కృపలోనికి విశ్వాసం ద్వారా కృపలోకి ప్రవేశం గలవారమై ఉన్నాము. అయితే గలవారమై ఉండి అక్కడ ఇంకొక మాట అంటాడు, ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపలో ఎందుకు నిలిచి ఉండాలో చెప్పిన, ఆయన కృపలో ఉన్నంత కాలము ఏ దుష్టుడు కూడా మన మీద చెయ్యి కూడా వేయలేదు. లేకపోతే మళ్ళీ మనం వెనక్కి కొట్టుకుపోతాం. బిలాము అనేవాడు ఇశ్రాయేల్ని శపించాలనుకున్నాడు కదా. ఎందుకు? తన స్వలాభం కొరకు శపించాలనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు నువ్వు శపించడానికి వీల్లేదు. ఆ వాళ్ళు నా వాళ్ళు, నా కృపలో ఉన్న వాళ్ళు, నువ్వు శపించడానికి వీల్లేదు, ఆపాడు. కానీ చివరికి వాళ్ళు శాపం పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారు? పాపపు చేసి వాళ్ళు ఆ కృప నుండి తప్పుకుపోయారు. సాతానుడు నిన్ను బలవంతంగా దేవుడు కాదన్నా కూడా దేవుడిని గెలుచుకుని మరి వచ్చి నిన్ను నాశనం చేసేలేడు. సాతానుడు కేవలం నిన్ను శోధనలో మాత్రమే పెడతాడు, శోధనలు మాత్రమే పెట్టగలడు. ఆ శోధనలో నువ్వు పడిపోతే అప్పుడు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతావు. వాళ్ళు బిలాము ఏం చేశాడు? వ్యభిచారం బలవంతంగా వాళ్ళు చేయించలేదు, అమ్మాయిలు పంపించలేదు వాళ్ళ దగ్గరికి. తెలుసుకోవడం దేవునికి ఇష్టం లేదు, నన్ను రక్షిస్తున్న దేవునికి ఇష్టం లేదు, నేను కంట్రోల్ చేసుకోవాలి అనేసి బుద్ధి కలిగి వాళ్ళ కృపలో నిలిచి ఉండాలి. కానీ వాళ్ళు ఆ కృపలో నిలిచిపోకుండా పడిపోయారు, అక్కడ శాపం పొందుకున్నారు. కాబట్టి మనం కృపలో ప్రవేశం గలవారమై ఉన్నప్పుడు ఆ కృపలో నిలిచి ఉండాలి. దాన్నే కృపను సద్వినియోగపరచుకోవడం అంటాం. ఆ కృపను సద్వినియోగపరుచుకుని మనము పరిశుద్ధతలోనికి వెళ్ళాలి, పరిశుద్ధతలో ఈ రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయం 11-12 ఒకసారి చదువు. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు. కృప మనము లోకాశలను, దురాశలను విసర్జించి నీతిని, మళ్ళీ స్వస్థ బుద్ధిని మనం కలిగి బతికి ఉండాలనేసి, రక్షణ జీవితాన్ని కొనసాగించాలనేసి ఆ కృప ఏదైతే ఉన్నదో, ఏ కృపలోనికైతే మనం ప్రవేశింపబడ్డామో ఆ కృప మనకి బోధిస్తుందంట, ట్రైనింగ్ ఇస్తుందంట. ఒకవేళ ఆ విధంగా మనం ఏమంటే ఏంటి, ఆ కృపలో మనము నిలిచి ఉండట్లేదని అర్థం. అయితే కొంతమంది దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కృపని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన అంతగా వెల చెల్లించి నీకు ఉచితంగా ఆ కృపనిచ్చి నిన్ను రక్షించి ఈ విధంగా సంఘంలో కూర్చోబెట్టి ఎంతలాగా నిన్ను పోషిస్తూ ఆదరిస్తూ నీకు నిత్య జీవం వలని నిన్ను ఎంతలా ప్రయాసపడుతుంటే ఆయన నువ్వేం చేస్తున్నావు, ఉచితంగా వచ్చింది కదా అనేసి, ఆయన నన్నేం చేయట్లేదు కదా అనేసి ఆ కృపని దుర్వినియోగం చేసుకుంటున్నావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదిలో ఆదాము అవ్వలు ఉన్నారు కదా,
ఒకసారి ఆ వచనాన్ని చదివిస్తాను. ఆది కాండంలో సరే చూస్తాను. ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు అసలు వాళ్ళకి ఏ అర్హత లేకపోయినా అన్ని చేసి మొత్తం తోట ఇచ్చి అన్ని చేసి అన్ని తినండిరా, ఈ పొలం తినొద్దని చెప్పిన తర్వాత సాతానుడు వచ్చి కొన్ని మాటలు చెప్పాడు వాళ్ళని పడేయడానికి. చెప్పాను కదా, సాతానుడు బలవంతంగా చేయించాడు పాపం. మనల్ని శోధిస్తాడు, మనమే పడిపోతాం కదా. ఆదాముకి ఏ మాటలు చెప్తే పడేశాడు? ఒక్క నిమిషం మరొకసారి చదవండి. ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరుగువారనియు దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పదు. ఈ సాతాను వాళ్ళని టెంప్ట్ చేయడానికి పలికిన మాటలు. మీరు ఇప్పుడు చెప్పండి, ఆదాము ఏ మాటకు పడిపోయి ఉంటుంది? సరే, హవ్వ ఏ మాట పడిపోయి ఉంటుంది చెప్పండి. ఈ మాటలో మనకి ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థాయిని ఆశ చూపించామంటే పడిపోతాం. మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఆయన ఏం చెప్పాడు అన్న దాంతో సంబంధం లేదంటే ఎవరో వచ్చి ఒక ఆశ చూపించారంటే వెంటనే పడిపోయినట్టే. ఈరోజు యూత్ లీడర్గా ఉన్నా నేను వెంటనే సంఘ పెద్దలు అయిపోవాలి అర్జెంటుగా, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నేను కాపురం అయిపోవాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అది నా పరిస్థితి. ఎప్పుడైతే దేవుడు నేను ఒక స్థితిలో ఒక పని మీద ఉంచాడు, ఆ పని మీద ఫోకస్ చేయకుండా నువ్వు వేరే వాటి గురించి ఆలోచిస్తున్నావో, నీవు దేవుడిని ఏ ప్రణాళికతో అయితే నేను అక్కడ నిలబెట్టాడో ఆ ప్రణాళికను నువ్వు ఎప్పుడు నెరవేర్చలేవు. ఆ పని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు. ఒక టైం పీరియడ్కి నువ్వు దేవుని కృపతో నేను ఒక స్థితిలో ఉంచాడు, దాని మీదే ఫోకస్ పెట్టు. మళ్ళీ దేవుని చిత్తం అయితే, దేవుని ప్రణాళికలు ఉంటే ఆయనే పిలుచుకుంటాడు. ఎందుకు మనము దానికోసం దీనికోసం పరిగెట్టడం? ఎందుకు మనకు ఉన్నత స్థాయి? ఇప్పుడున్న స్థితే మనం అర్హత లేని వాళ్ళు, ఇప్పుడున్న స్థాయినే అర్హత లేకుండా పొందుకున్నాం కృపతోటి. మనకి ఇంకా ఉన్నత స్థాయిలు కావాలి. దేవుడు నీకు అర్హత లేకపోతే ఆయన సేవకుడికి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానంలో ఉండి దానికి తగిన న్యాయం చేయి. ఫస్ట్ విశ్వాసిగా నేను ఇక్కడ కూర్చోబెట్టాడు, విశ్వాసిగా మంచిగా దేవునికి ఇష్టానుసారంగా బతకడానికి ఫస్ట్ అది ప్రయత్నం చేయి. జాగ్రత్త. మనకు ఈ యూదా పత్రికలో ఇందాక చదివాడు తమ్ముడు, 1వ అధ్యాయం 4వ వచనంలో భక్తిహీనులు అంటున్నాడు వాళ్ళని. ఎవరైతే ఈ కృపణ దుర్యోగం చేస్తున్నారో వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు తీర్పు కోసం అంట డిసైడ్ చేసుకుంటారంట. వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ అంట. ఎవరైతే ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళకి తీర్పుకి ఖచ్చితం. దేవుడు ఎన్ని చేస్తే నీకు ఈరోజు ఈ కృపను అందుకుంటున్నావు. ఎంత మూల్యం చెల్లించాడు ఆయన ఈ కృపను నీకు ఇవ్వడానికి కోసం. కృపను వినియోగించి పరిశుద్ధంగా బతుకంటే మనము ఆ లోక సంపదలు, ధనాపాక్షలు ఇవన్నీ పరిగెడుతున్నాం. కృపను వినియోగించుకుని నిత్యజీవం పొందుకోవాలంటే నాకు ఆ స్థాయిలు కావాలి, ఈ గొప్పలు కావాలి, ఈ గంటలు కావాలి, పదవులు కావాలి, వీటి కోసం పరిగెడుతున్నాం. ఏమవుతుందో తెలుసా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్నపిల్లడు అంట, కుర్రాడు తన తండ్రిని నాన్న ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి నాన్న అంటాడు. ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమంటే ఆయన దగ్గర డబ్బులు కాదు, డబ్బులు లేవు, ఎందుకు రాని బతిమాలుతుంటారు, మారం చేస్తారు. సరిగా అప్పు తీసుకెళ్తే వెళ్ళిన వెంటనే మొదలెట్టాడు. ఐస్ క్రీమ్ కనపడగానే నాన్న నాకు ఈ ఐస్ క్రీమ్ కావాలంటాడు. అరే మంచిది కాదు ఐస్ క్రీము, అంతగా మన దగ్గర డబ్బులు కూడా లేవు, వద్దురా అంటే మారం చేస్తాడు, ఇప్పించాలి. మళ్ళీ ఏదో పీచు మిఠాయో ఏదో కనపడుతుంది, దాన్ని అడుగుతాడు. మళ్ళీ అదేదో బొమ్మలుగా కనపడుతుంది, ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అడుగుతున్నాడు. ఆయన నాన్న బాధపడితే ఏం చేస్తారో తెలియక ఏదో చెప్పుకుంటూ తీసుకొస్తున్నాడు. సడన్గా ఏదో మ్యాజిక్ ఏదో కనపడ్డది, మొత్తం మీద ఏదో ఆకర్షణీయంగా కనపడ్డది. ఆ పిల్లోడు చూస్తూ ఆ తండ్రి చేతిని వదిలేశాడు, చేసి ఆ మనుషుల్లోకి వెళ్ళిపోయాడు. తప్పిపోతే నాన్న వెతుక్కున్నాడు, అక్కడ పిల్లోడు వెతుకుతున్నాడు, దొరకట్లేదు, నాన్న కనిపించట్లేదు. అయితే తప్పిపోయిన ఇంకా కొంచెంసేపు వెతికి గట్టిగా ఏడుస్తున్నాడు. గట్టిగా ఏడుస్తుంటే ఒక అతను చూసి ఏమయ్యా అంటే
ఇక్కడ నేను మిస్ అయిపోయాను, నాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, మిస్ అయిపోయి గట్టిగా ఏడుస్తుంటే సరే ఏడకు వెతుకుదాం అనేసి ఇలా అనేసి వాడిని ఏడుపు మానిపించడం కోసం గట్టిగా ఏడుస్తున్నాడు అనేసి అతను అడుగుతాడు, నీకు ఐస్ క్రీమ్ కొనిపోయినా అంటేనే నాకు ఐస్ క్రీమ్ వద్దని ఏడుస్తా ఉంటాడు. నీకు పోనీ పీచ్ మిఠాయి కొనినా అంటే వద్దు, నాకు పీచ్ మిఠాయి నాకు వద్దనేసి గట్టిగా ఏడుస్తున్నాడు. పోనీ బొమ్మలు కావాలా అంటే నాకు వద్దు. మరి ఏడుపు మానడానికి నీకేం కావాలరా అని అడుగుతుంటే అంటే నాకు నాన్న కావాలి. ఇప్పటి వరకు ఆ పీచ్ మిఠాయి కోసం ఐస్ క్రీమ్స్ కోసం ఎంతో ఆరాటపడ్డాడు. నాన్న చెయ్యి లేకపోయేసరికి అవన్నీ వద్దు. రేపు పొద్దున్న ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ దగ్గర ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, ఘనత ఉంటుంది, గొప్పలు ఉంటాయి, నీకు మొత్తం కావలసినవి ఉండొచ్చు. కానీ ఒకరోజు దేవుని కృప ఉండదు. రోజు దేవుని కృప ఉండని రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ధనవంతుడు ఒక్క నీళ్ళ చుక్క ఎలా బతుమాలుకున్నాడో అలా బతుమాలుకోవాల్సి వస్తుంది. అయినా సరే నీకు దొరకదు రోజు కృప. జాగ్రత్త. ఎందుకంటే ఆ కృప నీకు ఉచితంగా వచ్చిందేమో కానీ దేవుడు దాన్ని ఎంతో మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 60 కేజీల సిలువను సుమారు 1 కిలోమీటర్ నీ కోసం మోస్తే ఈరోజు కృపను అనుభవిస్తున్నాం. కొరడా దెబ్బలో కొడుతుంటే మాంసం ముద్దల కింద వచ్చేస్తుంటే ఆయన సర్వశక్తిమంతుడు దేవుడే ఉండి కూడా మాట్లాడక నీకు కృపనివ్వడం కోసం ఆయన కామ్గా ఉన్నాడు. ఎంతంత మేకులు కాళ్ళు చేతుల్లో తెగొట్టేశారు, మొల్ల కీటం, మొహమంతా బ్లడ్, పరిశుద్ధుడైన దేవుడు మొహం మీద ఉమ్మేస్తుంటే ఆయన కామ్గా ఉండిపోయాడు. ఎవరి కోసం? ఇక్కడ కూర్చొని దుర్వినియోగం చేసుకుంటున్నావు ఆ కృపని. తీర్పు భయంకరంగా ఉంటుంది. ఆ కృప ఆ రోజు నీకు దొరకదు. ఎంత బతిమాలుకున్న రోజు నీ కృప ఉండదు. ఉన్నప్పుడే ఆ కృపలో నిలిచి ఉండి సద్వినియోగపరచు. జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుని నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ ఏదో ఒక దినాన్న విసర్జించారు కదా, అయినా సరే ఆయన కృప నీ స్థితిలో నిలబెట్టింది కదా. నీకు నువ్వు సంపాదించుకోలేని రక్షణ ఎవరు సంపాదించి పెట్టకపోతే ఆయన ప్రాణం పెట్టి సంపాదించి పెట్టాడు కదా. మరి ఈ స్థితిలో ఉండి ఎలా నిర్లక్ష్యం చేయగలుగుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం బ్రతికి ఉన్నామంటే, శ్వాస పీల్చుకుంటున్నామంటే కేవలం ఆయన కృపని జ్ఞాపకం చేసుకుందాం దయచేసి. తుఫానులు వరదలు విసిరి కొట్టగా ఆయన కృపను కొనియాడదామా? మన జీవితంలో ఆయన చేసిన మేలును తలంచుకుందాం. తండ్రి, నీ కృపలో నిలిచిందో భాగ్యం నాకు దయచేయ. శోధనలో నేను గెలుచులాగున, నేను పడిపోకుండా నిలబడులాగా సహాయం చేయ తండ్రి అనేసి దేవానికి వందనాలు. ఎంత గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు. నిత్యము నీ కృపను కురిపించుచున్నందుకే నీకు వందనాలయ్యా. నీ కృపలో మమ్మల్ని పోషిస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. నీ పాదాల చెంతని వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా. నీ పాదాల చెంతని వాలిపోయేదా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా.
కృపను ఈ విధంగా కుమ్మరించుచున్నాడు. నీ కృపను మాపై కుమ్మరించుచున్నందుకే నీకు వందనాలు స్తోత్రం. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను ఆ కృపకై ఒకసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా పలకబడిన ప్రతి మాట మనందరి జీవితంలో ఫలింపజేయును గాక. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్.